ఓ మై గాడ్, సచ్ ఎ గ్రేట్ ఎనర్జీ. చాలా, ఇంకా మీరు మాట్లాడద్దు, నేనే మాట్లాడతాను. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ జూనియర్ సెక్షన్. ఓసారి మీరు సీనియర్ సెక్షన్కి రండి. సీనియర్ సెక్షన్కి రండి కాదు, సీనియర్స్ లుక్ ఎట్ జూనియర్స్ కదా, దేవ్ గాట్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. సో గేమ్ ఆడడానికి నాకు బాయ్స్లో ఒక 5 కావాలి. అరే, సైలెంట్ ఉన్న వాళ్ళనే లేపుతారు. టీచర్స్ దయచేసి మాకు సాయం చేయాలి. మీకు తెలుసు, మీ గ్రూపుల్లో కానీ వేరే గ్రూపుల్లో కానీ అల్లరి చేయనటువంటి పిల్లలు ఎవరైనా ఒక 5 చూస్ చేయండి. గర్ల్స్లో కూడా సిస్టర్స్ ఎవరైనా ఒక 5 ఎవరైతే నిజంగా దేర్ అంటే మెమరీ వర్సెస్ నేర్చుకోవడంలో కానీ దేంట్లో అయినా కానీ 5 కావాలి నాకు. సో 5 ఇక్కడ వచ్చేసేయండి. 5 బాయ్స్ కూడా ఇక్కడికి పంపించండి. టీచర్స్, ఐ నీడ్ యువర్ హెల్ప్. 5 గర్ల్స్, 5 బాయ్స్. సీనియర్స్లో నుంచి కూడా ఎవరైనా ఒక సీనియర్ బాయ్ అండ్ ఒక సీనియర్ గర్ల్ అండ్ మిగతా 4 జూనియర్ బాయ్స్ అండ్ జూనియర్ గర్ల్స్. ఎవరు రారా? నోబడీ. మీ టీచర్స్ మిమ్మల్ని లేపుతారు, మేం కాదు, మీ టీచర్స్. దోస్ హూ ఆర్ రెగ్యులర్ టు విబిఎస్ అండ్ దోస్ హూ హ్యావ్ టోల్డ్ ద మెమరీ వర్సెస్, తర్వాత క్రమశిక్షంగా కూర్చునే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు నిలబడి ఇక్కడికి వచ్చేసేయండి. వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. త్వరగా మీరు రెస్పాండ్ అవ్వాలి. మనము వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ గేమ్ వెరీ సూన్. Five girls. Excellent. ఆల్ రైట్. అయితే మమ్మల్ని ఎందుకు పిక్ చేయలేదని మీరు ఏమనుకోవద్దు. ఇంకెప్పుడైనా ఏదైనా ఛాన్స్ ఉన్నప్పుడు మళ్ళీ వీ విల్ హెల్ప్ యూ టు ప్లే దిస్ గేమ్. మీరు కూడా ఇట్లాగే నిలబడండి, వీళ్ళు నిలబడ్డట్టే నిలబడండి. కమ్. మీ బ్యాగ్స్ తీసేసేయండి. మీ బ్యాగ్స్ ఎక్కడైనా వేరే చోట పెట్టేసుకొని రండి. సీనియర్ బాయ్స్లో ఎవరు రాలేదా? ఓకే, మనకి ఇంకా జస్ట్ 5 minutes టైం ఉంది. త్వరగా గేమ్ ఆడేద్దాము. ఈరోజు మనము చూసుకునే లెసన్ పేరు ఏంటంటే స్కావెంజర్ హంట్. చెప్పండి, ఏం పేరు? కొంచెం నెమ్మదిగా చెప్పండి రా, నాకు కొంచెం గుండె దడ పెడుతుంది. స్కావెంజర్ హంట్. మళ్ళీ చెప్పండి, స్కావెంజర్ హంట్. అంటే జనరల్గా హంటింగ్ అనేది మనం ఎక్కడ వింటూ ఉంటామో, అడవిల్లో కదా. అడవిల్లోకి ఎవరైనా మరి హంట్ చేయడానికి వెళ్తారు. సో మనం ఈరోజు వీళ్ళు కూడా ఒక హంట్ చేస్తారు అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద గేమ్. ఏం హంట్ చేస్తారు అనేది నేను వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరేం చేయాలనంటే 1 2 3 4 5 అట్లా 5 ఒక్కొక్క ప్లేస్లో నిలబడండి. వెళ్ళండి అటు సైడ్. ప్రతి పిల్లర్ దగ్గర ఒక్కొక్కరు నిలబడండి. ఒకరు స్పీకర్ దగ్గర నిలబడండి, తర్వాత ఇంకొక పిల్లర్ దగ్గర. బాయ్స్ మీరు కూడా అలాగే అక్కడ 5 నిలబడండి. ఒక్కొక్క పిల్లర్ దగ్గర ఒక్కొక్కరు చివరి వరకు. ఓకే, ఆల్ రైట్. 5 రెడీగా ఉన్నారా? టీచర్స్, ఈ గేమ్ స్టార్ట్ అయ్యే టైం నుంచి ఎండింగ్ అయిపోయే వరకు మీరు కూర్చోవచ్చు.
అందరి టీచర్స్ ప్లీజ్ కూర్చోండి. కేవలము గేమ్ ఆడేవాళ్ళు మాత్రమే నించుంటారు, సో మనకు క్లారిటీ ఉంటుంది. ఈవెన్ వీడియోలు తీసే వాళ్ళకు కూడా ఎవరెవరు గేమ్ ఆడుతున్నారు అనేది కనబడుతుంది దాంట్లో. టీచర్స్ అందరు యూ కెన్ ప్లీజ్ బీ సీటెడ్. ఓన్లీ గేమ్ ఆడే పిల్లలు మాత్రము నించుంటారు. దిస్ గేమ్ ఈజ్ పిల్లలు, దిస్ గేమ్ ఈజ్ జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఈజ్ స్కావెంజర్ హంట్. స్కావెంజర్ హంట్ అంటే అసలు ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ఈ గేమ్. మీరు స్కూళ్ళల్లో ఆడతారు బహుశా, మరి ఆడని వాళ్ళకి అది కొంచెం ఐడియా రావడానికి ఇది ఒక చిన్న హంట్. సో మీకు అందరికీ టాస్క్ ఏంటంటే, 5గురికి టాస్క్ ఏంటంటే, మీకు ఒక బాక్స్ ఉంటుంది, మీకు దగ్గరలో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఒక పేపర్ కనిపిస్తుంది. ఆ పేపర్లో రాసి ఉంటాయి కొన్ని టాస్క్స్, అది కంప్లీట్ చేసుకొని రావాలి. దట్ యూ హ్యావ్ టు డూ విదిన్ 1 minute. ఓకేనా? దట్ యూ హ్యావ్ టు డూ విదిన్ 1 minute. ఇప్పుడే కాదు, ఇప్పుడే ఇటు వచ్చేయండి, మీ ప్లేసెస్కి వచ్చేయండి, మీ ప్లేసెస్కి వచ్చేయండి. నేను స్టార్ట్ అని ఎప్పుడైతే అంటానో అప్పుడు మీరు వెళ్ళాలా. మీకు దగ్గరలో ఒక బాక్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాక్స్ ఉంది. ఈ నా బాక్స్ అని చెప్పి కొట్లాడకండి. ఒకవేళ ఎవరైనా ఒక బాక్స్ తీసుకుంటే దగ్గరలో ఇంకో బాక్స్ ఉందేమో చూసుకొని వెళ్ళాలా. ఓకే? సో నేను స్టార్ట్ అన్నప్పుడు మాత్రమే మీరు వెళ్ళాలి. మీ టాస్క్ ఏంటంటే ఆ బాక్స్ ఓపెన్ చేయాలి. అక్కడ ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్లో టాస్క్స్ ఉంటాయి. అవి ఏం చెప్తుందో అది చేసేసి తర్వాత దాంట్లో ఉన్న కంటెంట్స్ మీరు ఏమేమైతే తీస్తారో ఒకవేళ బాక్స్లో నుంచి మళ్ళీ ఎట్లా ఉందో అట్లనే పెట్టేసి, ఓకే, ఆ పేపర్ మాత్రం తీసుకొని రావాలి. ఓకేనా? ఇది మీ టాస్క్. యు గాట్ ఇట్? అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. 5గురు, బాయ్స్ ఇక్కడ అండ్ గర్ల్స్ ఇక్కడ. రైట్, బాయ్స్ అండ్ గర్ల్స్. రైట్, యువర్ టైమ్ విల్ స్టార్ట్. నో పిల్లలు మీరేమనొద్దు. వెయిట్ వీల్ కౌంట్. మనందరం వీ విల్ కౌంట్ 3 to 1. ఓకే? 3 to 1 అని కౌంట్ చేయాలి. 0 అన్నప్పుడు మీరు అందరూ వెళ్ళాల. 3 2 1 0. మీ బాక్సెస్ మళ్ళీ జాగ్రత్తగా అట్లనే పెట్టి రావాలి. మిగతా వాళ్ళందరూ కూర్చోండి. చిన్న పాట పాడదామా? చల్నా చల్నా. 1 2 3 స్టార్ట్. ప్రభు करना महान है. ऑल ऑफ यू. प्रभु की स्तुति करना महान है. गटिगा. प्रभु की स्तुति करना महान है. चलना. क्लैप्स. चलना 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 ज्योति में. चलना 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 ज्योति में. चलना 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 ज्योति में. चलना प्रभु की ज्योति में. चलना 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 ज्योति में. चलना 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 ज्योति में. चलना 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 ज्योति में. चलना प्रभु की ज्योति में. प्रभु की सेवा करना महान है. प्रभु की सेवा करना महान है. इక్కడికి వచ్చి నిలబడి ఇక్కడ. करना महान है. జస్ట్ నీ దగ్గర పెట్టుకో, చూపియకు. चलना 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 ज्योति में. चलना 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 ज्योति में. चलना 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 चल. ఇక్కడ వచ్చి चलना 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 ज्योति में. चलना 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 ज्योति में. चलना 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 ज्योति में. चलना प्रभु की ज्योति में. చాలు. విల్ స్టార్ట్ అవర్ లెసన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
సైలెన్స్, మాట్లాడొద్దు. ఎవరైతే ఆ టాస్క్ కంప్లీట్ చేశారో అందరూ వచ్చి పుల్పిట్ దగ్గర మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మనము లెసన్ స్టార్ట్ చేసుకుందాం. ప్రేమల తండ్రి, కళ్ళు మూసుకోవాలి అందరూ. కళ్ళు మూసుకుంటలేరు ఎవరు? క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీవన్. ప్రేమల తండ్రి, కృపగల దేవ, మా రాజును రక్షకుడైన యేసులో మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. స్కావెంజర్ హంట్ ద్వారా పిల్లలకి ఏం బోధించాలో నా ద్వారా మీరు నైనా ప్రవర్తన పిల్లలతో మాట్లాడండి. పిల్లలకి హృదయాల్లో నైనా ప్రవర్తన ఈరోజు మీరు గొప్ప కార్యం చేస్తారని నమ్మి స్తుతిస్తూ ముందున్న సమయాన్ని మేలుకరంగా ఆశీర్కరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తూ పిల్లలు ఎవరైతే గేమ్ ఆడినారో వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి. మీరు అలాగే కూర్చోండి, మిమ్మల్ని లేమన్నప్పుడు లేయండి ప్రస్తుతానికి. ఓకే, స్టే హియర్ ఓన్లీ. సో రియల్లీ పిల్లలు, ఐ రియల్లీ అప్రిషియేట్ ద 5 బాయ్స్ అండ్ గర్ల్స్. టీచర్స్, యు ఆర్ ఫ్రీ నౌ. మీరు నిలబడాలనుకుంటే నిలబడవచ్చు, కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు, నో కంపల్షన్. సో ఈరోజు లెసన్ వచ్చేసి సర్ప్రైజ్ స్కావెంజర్ హంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ డేవిడ్. సో సర్ప్రైజ్ స్కావెంజర్ హంట్, రియల్లీ దిస్ ఇస్ అ సర్ప్రైజ్ కదా. మీ అందరు ఎప్పుడు అనుకుని ఉన్నారు కదా, అరే VBSలో ఒక గేమ్ కూడా ఆడతారా. దిస్ వాజ్ అ సర్ప్రైజ్. మీకు అందరికీ సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. అట్లనే ఈరోజు మన లెసన్లో కూడా కొంతమంది బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. సో బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క పేర్లు ఫస్ట్ మీకు చెప్తాను. ఒక పాప పేరు ఏంటంటే రీనీ. ఏం పేరు చెప్పాలా? రీనీ. బాబు పేరు ఏంటంటే డాన్. ఏం పేరు? డాన్. తర్వాత వాళ్ళ సండే స్కూల్ టీచర్ పేరు మిసెస్ ఇవాన్స్. వాళ్ళ సండే స్కూల్ టీచర్ పేరు ఏంటి? ఎస్. సో రీనీ, డాన్, ఇవాన్స్, వీళ్ళ ముగ్గురే మనకి ఈరోజు లెసన్ అంతటి ఉంటారు. వీళ్ళ పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. రీనీ మరి చక్కగా లెసన్ వినడానికి సండే స్కూల్లో కూర్చుంది. మిసెస్ ఇవాన్స్ వాళ్ళ సండే స్కూల్ ఎలా ఉంటుందంటే ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ బయటికి వెళ్ళి అక్కడ ఆడుకునేటువంటి ప్రదేశం చాలా పెద్దగా ఉంటుందన్నమాట. అటువంటి ప్రదేశంలో వాళ్ళు సండే స్కూల్ ఏర్పాటు చేసుకుని ఉన్నారు. చక్కని స్థలము, చక్కని సమయము వాళ్ళకుంది. వాళ్ళకి చివర్లో వాళ్ళ టీచర్ అంటే మిసెస్ ఇవాన్స్ వీళ్ళందరికీ ఏం చెప్తుందంటే, మనకి ఈరోజు స్కావెంజర్ హంట్ అనేది ఉంటుంది. స్కావెంజర్ హంట్ అయిపోయిన తర్వాత మనందరం కూడా వీనర్ రోస్ట్ మనము తిందాము అని చెప్తుంది. వీనర్ రోస్ట్ అనేసి వాళ్ళు అంటారు, మన భాషలో దాన్ని హాట్ డాగ్స్ అని కూడా అంటారు. బేకరీలో మీరు చాలామంది తినింటారు కదా. హాట్ డాగ్స్ ఎంతమంది తిన్నారు? కొంచెం పొడుగ్గా ఉంటాయి, దాంట్లో మధ్యలో మీట్ వేసి ఉంటుంది, బ్రెడ్ ఉంటుంది, తీసుకొని తింటారు. రైట్, చేతులు దించండి. సో దట్ వాళ్ళు తయారు చేసుకొని తినాలి అని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. రీనీ అండ్ డాన్ ఇంకా వాళ్ళ టీచర్ వాళ్ళందరూ ఆ ప్లాన్ చేసుకున్నారనమాట. అయితే ప్రతి స్టోరీ తర్వాత మిసెస్ ఇవాన్స్ ఏం చెప్తుందంటే వాళ్ళకి ఒక చక్కని స్టోరీ చెప్తుందన్నమాట. ఆ స్టోరీ చెప్పేందుకు వాళ్ళు ఏం యూజ్ చేస్తారంటే ఒక వర్డ్లెస్ బుక్ యూజ్ చేస్తారు. వర్డ్లెస్ బుక్ యూజ్ చేస్తారు. చెప్పండి, ఏం యూజ్ చేస్తారు? వర్డ్లెస్ బుక్ యూజ్ చేస్తారు. సో వర్డ్లెస్ బుక్ నేను మీ కొరకు తీసుకొని వచ్చినాను, ఒకసారి చూపిస్తాను మీకు. నా దగ్గర 2 types ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఐ విల్ షో బోత్ ఆఫ్ ద 2 types ఆఫ్ బుక్స్. ఇక్కడ ఏం కలర్ కనిపిస్తుంది? ఏం కలర్ కనిపిస్తుంది? గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా. గోల్డ్ దేనికి సాదృశ్యం అని చెప్పిందంటే మిసెస్ ఇవాన్స్ పరలోకానికి సాదృశ్యం అని చెప్పింది. దేనికి సాదృశ్యం అని చెప్పింది? పరలోక రాజ్యము మనకందరి కొరకు ఉంది. కానీ పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారంటే ఎవరైతే మరి పాపము చేయనటువంటి వారు ఉంటారో, పాపము చేసినా ఎవరైతే ఒప్పుకుంటారో, వాళ్ళ తప్పుల్ని క్షమించబడతాయో యేసుక్రీస్తు రక్తంలో, వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారని చెప్పింది. సో దానికి నిదర్శనం ఏంటి అని అంటే మరి పాపము దేనికి సాదృశ్యము? బ్లాక్. చెప్పండి అందరూ, బ్లాక్ కలర్ కదా. ఎస్, పాపము బ్లాక్ కలర్కి
సాదృశ్యం. సో చీకట్లోనే అన్ని తప్పులు చేస్తారు. పొద్దున న్యూస్ లేయంగానే రాత్రి పలానా చోట పలానా వాళ్ళని కొట్టి చంపేశారు, రాత్రి పలానా చోట దొంగతనం జరిగింది, రాత్రి పలానా చోట మరి ఒక అమ్మాయిని చాలా ఏడిపించారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? రాత్రి. అంటే వెన్ దెర్ ఈజ్ బ్లాక్, వెన్ దెర్ ఈజ్ నైట్, వెన్ దెర్ ఈజ్ డార్క్, ద సిన్ కమ్స్. సో పాపము సాదృశ్యం ఏంటి? బ్లాక్. నా హృదయంలో, నీ హృదయంలో కూడా మరి ఈ పాపం అనేది ఎప్పుడు కూడా మరి మనల్ని మరి పురికొల్పుతూ ఉంటుంది. చెడ్డ పని చెయ్యి, వాని కొట్టు, వాని తన్ను, గిల్లు, బూతు మాట్లాడు, తర్వాత వాడు లేనప్పుడు వాని బాక్స్ తినేసేయి, వాడి పెన్సిల్ తీసుకో, వానికి ఇవ్వకు, వాడిని బాగా ముక్కు మీద ఒకటి కొట్టు. ఇవన్నీ ఏంటి తెలుసా? ఈ బ్లాక్ కలర్ ఉన్నటువంటి బ్లాక్ హార్ట్ చెప్పేదిగా ఉంటుంది. ఈ బ్లాక్ హార్ట్ ఏమవ్వాలో తెలుసా? యేసుక్రీస్తు రక్తంతో కడబడాలి. యేసుక్రీస్తు రక్తంతో కడబడాలి. ఎందుకంటే ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరిచే శక్తి ఎవరికి ఉందంటే యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము మన కొరకు ఈ భూలోకానికి వచ్చి కలువరి సిలువలో చనిపోయి నా పాపములను కడగడానికి ఏం చేసినాడంటే ఆయన కలువరి సిలువలో చనిపోయినాడు, రక్తాన్ని కార్చినాడు. తన రక్తాన్ని కార్చి నీ హృదయం నా హృదయము తెల్లగా చేయడానికి, నీ హృదయం నా హృదయము తెల్లగా చేయడానికి. ఎప్పుడైతే నీ హృదయం తెల్లగా అవుతుందో అప్పుడు నీవు దేవుని వాక్యాన్ని చదువుకోవడం స్టార్ట్ చేస్తావు. అప్పుడు నీవు దేవుని సన్నిధిలో ఎదగడం స్టార్ట్ చేస్తావు, దేవుని సహవాసం కలిగి ఉంటావు. ఇతరులందరితో కూడా నువ్వేం చేస్తావంటే మరి ఎంతో చక్కని సహవాసం కలిగి ఉంటావు. అది ఎదుగుదలకు సాదృశ్యం అని మిస్సెస్ ఇవాన్స్ చక్కని స్టోరీ వాళ్ళకి తీసుకొచ్చింది. ఈరోజు పిల్లలు చేసిన టాస్క్ కూడా అదే. లెట్ us see their task. అందరు లేచి నిలబడి మీ పేపర్స్ వాళ్ళ వైపు చూపించండి, లేయండి. సో ఎవరెవరు కరెక్ట్ చేశారో మీరు చెప్పాలి. ఇప్పుడు లేచి నిలబడండి, అటు చూపించండి. సో ఫస్ట్ ఏం చూసాం మనము? ఫస్ట్ వి సా గోల్డ్, ఎల్లో కలర్. నెక్స్ట్ వి సా బ్లాక్. నెక్స్ట్ వి సా రెడ్, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రంగా చేయను. నెక్స్ట్ వి సా white, that is our heart being cleansed with Lord Jesus Christ blood, and then that word of God helps us grow kada. ఇది మనము చూసాం. ఎవ్రీబడి ఈస్ రైట్. గర్ల్స్ లో అందరు కరెక్ట్ చేశారా? ఎస్. బాయ్స్ లో అందరు కరెక్ట్ చేశారా? ఎస్. సో లెట్ us give them their toffees కదా. సో ఇలాంటి ట్రెజర్ హంట్ అంటే లేకపోతే స్కావెంజర్ హంట్ వారికి మరి తెలియజేసింది. సెటిల్ డౌన్, అందరు సెటిల్ డౌన్. రైట్. సో పిల్లలందరూ కూడా ఎంతో ఆసక్తితోని వర్డ్లెస్ బుక్ గురించి విన్నారు. విన్న తర్వాత ఆంటీ ఏం చెప్తుందంటే మనం ఇప్పుడు గేమ్ ఆడడానికి బయటికి వెళ్దాం పదండి అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ మహేష్, నెక్స్ట్ స్లైడ్. మనం ఇప్పుడు గేమ్ ఆడడానికి బయటికి వెళ్దామని చెప్తుంది. నేను ఇందాక చెప్పినట్టే టాస్క్స్ వీళ్ళకి ఎట్లయితే ఇచ్చినానో సేమ్ అట్లనే ఆంటీ, మిసెస్ ఇవాన్స్ ఆంటీ పిల్లలందరికీ టాస్క్ ఇస్తుంది. టాస్క్ ఇచ్చి ఏం చెప్తుంది అని అంటే వాళ్ళకి నేను కొన్ని లిస్ట్ చేసినాను, ఆ లిస్ట్ ప్రకారము మీరు ఆ వస్తువుల్ని తీసుకొని రావాలి అని చెప్పింది. ఇక్కడ నేను పిల్లలకి వస్తువులు తీసుకొని రమ్మనలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని యూజ్ చేసి మీరు ఆ పేపర్స్ని తీసుకొని రండి అని చెప్పినాను. విచ్ దే హ్యావ్ డిడ్ వెరీ రైట్ అండ్ మీరు చూశారు. సో ఇప్పుడు ఇక్కడ మన స్టోరీలో ఉన్న స్కావెంజర్ హంట్లో మరి ఏంటి ఆ హంట్ అనేది మనము చూడబోతున్నాం. సో టీచర్ వాళ్ళకి ఫస్ట్ చెప్తుంది, నేను లిస్ట్ రెడీ చేశాను, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్లో కొన్ని మీరు వస్తువుల్ని తీసుకొని రావాలి. టోటల్ 8 వస్తువులు ఉంటాయి. ఆ 8 వస్తువులు ఎవరెవరైతే తీసుకొని వస్తారో వాళ్ళని నేను అందరినీ చెక్ చేస్తాను, లెట్ us సీ అని చెప్పేసి వాళ్ళకందరికీ చెప్తుంది అనమాట ఆంటీ.
మంచి కూర్చోబెట్టుకొని వాళ్ళకి లిస్ట్ ఇస్తుంది. లిస్ట్ ఇచ్చి వాళ్ళందరూ చూస్తారు. సో లిస్ట్ చూస్తారు, అందరూ వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఆ లిస్టులో ఫస్ట్ రీని కూడా చదువుతుంది. రీని ఏం చదువుతుందంటే గొల్యాతుతో ఫైట్ చేయడానికి దావీదు యూజ్ చేసినవి అని రాసి ఉంటుంది. సో బాయ్స్లో ఎవరైనా చెప్తారా? గొల్యాతుతో దావీదు యూజ్ చేసింది ఎవరు చెప్తారు? చెప్పండి అందరూ. బాయ్స్ మాత్రమే చెప్పాలా? స్టోన్స్. ఏం యూజ్ చేశారు? స్టోన్స్. చేద్దించు. వెరీ గుడ్. ఏం యూజ్ చేసినారు? స్టోన్. రైట్. సో బైబిల్లో ఒక చక్కని స్టోరీ ఉంది. ఎత్తైన గొల్యాతు ఉన్నాడు, చాలా చిన్న దావీదు ఉన్నాడు. ఈ దావీదు ఎత్తైన గొల్యాతును మరి చంపటం అనేది చాలా అసాధ్యం. కానీ దేవుని సహాయంతో దావీదు ఏం చేశాడంటే రాళ్ళు తీసుకొని రాళ్ళ సహాయంతో 5 చక్కని రాళ్ళను తీసుకొని వడిసెలలో పెట్టి గిరగిరా తిప్పి కొట్టినప్పుడు ఎత్తైన ఈ గొల్యాతు ఏమైపోయినాడు? చనిపోయినాడు. అంటే మరి ఆ గొల్యాతుని అంటే సాతాను ఎంత పెద్దదైనా కానీ దేవుని శక్తితో జయించవచ్చు అని మనము దావీదు స్టోరీ ద్వారా తెలుసుకుంటామన్నమాట. సో ఆమె ఫస్ట్ టాస్క్ ఏం కంప్లీట్ చేసింది? రీని స్టోన్స్ని జమ చేసింది. తర్వాత లిస్ట్లో ఇంకొకటి ఉంది. ఇప్పుడు గర్ల్స్ చెప్పాలా. ఏమనుందంటే లిస్ట్లో బ్యాకే ఉండు. ఏమనుందంటే బుద్ధి లేని వ్యక్తి తన ఇంటిని నిర్మించుకున్న దాంట్లో ఒక వస్తువు అని ఉంది. గర్ల్స్ చెప్పండి, ఏంట వస్తువు? ఇసుక. వెరీ గుడ్. ఏంట వస్తువు? ఇసుక. బుద్ధి లేనివాడు బుద్ధి గలవాడు అని ఒక ఉపమానం ఉంది. దాంట్లో బుద్ధి గలవాడు తన ఇల్లు ఎక్కడ కట్టుకుంటాడంటే రాతి మీద కట్టుకుంటాడు. బుద్ధి లేనివాడు తన ఇల్లు ఎక్కడ కట్టుకుంటాడంటే ఇసుక మీద కట్టుకుంటాడు. వానలు వరదలు వచ్చినప్పుడు రాయి మీద ఉన్న ఇల్లు గట్టిగా ఉంటుందా? ఇసుక మీద ఉన్న ఇల్లు గట్టిగా ఉంటుందా? రైట్. రాయి మీద ఉన్నటువంటి బండ మీద ఉన్నటువంటి ఇల్లు గట్టిగా ఉంటుంది, కానీ ఇసుక మీద ఉన్నది. సో ఆమెకు వెంటనే రీనికి గుర్తొస్తుంది ఇసుక అని చెప్పేసి ఇసుకను తీసుకొని వస్తుంది. దగ్గరలోనే ఒక రివర్ లాంటిది ఉంటుంది. ఆ రివర్ దగ్గరికి వెళ్తుంది, త్వరగా శాండ్ తీసుకుంటుంది. ఆమె దగ్గర ఉన్న కర్చీఫ్ తీస్తుంది. కర్చీఫ్లో పెట్టేసుకొని ఆ శాండ్ని చక్కగా రెడీ చేసుకుంటుంది. సో ఫస్ట్ ఏం గ్యాదర్ చేసుకుంది? స్టోన్స్. సెకండ్ ఏం గ్యాదర్ చేసుకుంది? రైట్. థర్డ్ లిస్ట్ ఏముందా అనేసి ఆమె లిస్ట్లో చూసుకున్నప్పుడు ఇప్పుడు బాయ్స్ చెప్పాలా, కొంచెం ఫ్రంట్ కాకుండా నెక్స్ట్. నోవా తాత ఓడగట్టడానికి యూజ్ చేసిన వస్తువు వుడ్. రైట్. వుడ్ యూజ్ చేసినాడు. ఏం యూజ్ చేసినాడు? చెక్క పలకలను యూజ్ చేసినాడు. నోవా అనే ఒక మరి గొప్ప వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆయన ఏం చేశాడంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన ఒక పెద్ద ఓడను తయారు చేసినాడు. 3 అంతస్తుల ఓడ ఆ రోజుల్లోనే తయారు చేసి ఆ ఓడని చెక్కతో తయారు చేశాడు కాబట్టి చెక్కతో తయారు చేశాడు కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే చెక్కలు నేను రెడీ చేసుకొని తీసుకొని వెళ్తా అని చెప్పేసి చెక్కలు కూడా రెడీ చేసుకుంటుంది. తీసుకొని వాటిని గ్యాదర్ చేసుకొని వెళ్తుంది. సో నోవా ఆ చెక్కతోని మరి చక్కని ఓడను తయారు చేసి తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించుకున్నాడు. దేవుడు ఆజ్ఞాపించినాడు, ఆయన ఓడ తయారు చేసినాడు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రతిదీ మనం చేసినట్లయితే మనము తర్వాత మనతో పాటు మన కుటుంబం అంతా కూడా రక్షింపబడుతుందని మనము ఈ థర్డ్ ఐటమ్ అనేటువంటి వుడ్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. తర్వాత 4వ ఐటమ్ ఏంటా అని లిస్ట్లో ఆమె చూసినప్పుడు ఇప్పుడు బాయ్స్ చెప్పారు కదా, ఇప్పుడు గర్ల్స్ చెప్పాలా 4వ ఐటమ్ ఏంటి అని ఆమె చూసుకున్నప్పుడు ఆమెకి ఏమని ఉంటుందంటే ఆ వస్తువు ఏమనుందంటే రోడ్డు పక్కన రాతి నేల మీద మంచి నేల మీద పడినటువంటి వస్తువు విత్తనాలు. రైట్ ఆన్సర్. ఏమని అంటారు? విత్తనాలు సీడ్స్. సో విత్తనాలు ఏం చేస్తుందంటే భూమిలో పెట్టినప్పుడు చక్కగా ఫలం వస్తుంది. అదే రాతి మీద పెట్టినప్పుడు ఫలం రాదు. అదే ముళ్ళ పొదల దగ్గర ఉన్నప్పుడు లేకపోతే రోడ్డు పక్కన పడినట్టు అప్పుడు ఏమవుతుందంటే మనుషులు వచ్చి వాటిని తొక్కేసినప్పుడు చెట్లు సరిగ్గా ఎదగవు. సో ఫస్ట్ది ఏంటిది చెప్పాలా? ఫస్ట్ది ఏంటి? స్టోన్స్. సెకండ్ది ఏంటిది? థర్డ్ది ఏంటి?
ఫోర్త్ ఏంటి? సో రీని 4కి 4 రెడీ చేసుకుంది కదా. ఇంకా 4 వస్తువులు ఉన్నాయి. ఏంటా ఇంకా 4 వస్తువులు అని చెప్పేసి ఆమె చూసుకున్నప్పుడు మరి ఇప్పుడు బాయ్స్, 3వ దినము దేవుడు చేసిన వస్తువులు అనేసి ఉంటుంది. 3వ దినం దేవుడు ఏం చేశాడు? 3వ దినం ఏం చేశాడు? నువ్వు చెప్పు. వృక్షాలు చేశాడు. రైట్ ఆన్సర్. భూమి, తర్వాత గడ్డి, తర్వాత పువ్వులు, ఫల వృక్షాలన్నీ చేశాడు. సాయి. సో వృక్షాలలో ఏముంటుంది? చెట్లకు ఏముంటాయి? ఆకులు ఉంటాయి. సో ఆమె చెట్టుకున్నటువంటి ఆకులు కొన్ని తీసుకొని వాటిని కూడా తీసుకొని వెళ్తుంది. సో 3వ దినము గురించినటువంటిది కూడా ఆమె చూసింది, టిక్ చేసేసుకుంది, ఆమె రెడీగా చేసుకుంది. తర్వాత 6వది ఏంటా అని చెప్పేసి ఆమె లిస్ట్ చూసినప్పుడు మోషే గూర్చినటువంటి ఒక వస్తువు తీసుకొని రావాలి అని చెప్పేసి రాసి ఉంటుంది. మోషే కథలో మరి ఇమ్మీడియట్గా మనకు గుర్తొచ్చేది ఏంటి? మోషేని ఎక్కడ చూస్తాం మనము? ఎక్కడ చూస్తాము? జమ్ము పెట్టెలో చూస్తాం కదా. సో మోషే గురించి తెలియనటువంటి వారికి ఒక చిన్న విషయం ఏంటంటే, మోషే అనే ఒక చిన్న బాలుడు బైబిల్లో ఉన్నాడు. ఆయన పుట్టే సమయానికి అక్కడ ఉన్నటువంటి ఫరో రాజు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేయాలని చెప్పినప్పుడు అక్కడ వాళ్ళ తల్లి ఏం చేసిందంటే ఒక చక్కని పెట్టెను తయారు చేసింది. జమ్ము పెట్టెను తయారు చేసి నైలు నదిలో ఆయనని ఆ పెట్టెలో పెట్టి పండబెట్టి ఆ నైలు నదిలో వదిలింది. సో మోషే అని చెప్పంగానే ఆమెకి ఏం గుర్తొస్తుంది అంటే ఒక బాస్కెట్ గుర్తొస్తుంది. బాస్కెట్ తర్వాత నీళ్లు అనేది గుర్తొస్తుంది. సో వాటిని కూడా రెడీ చేసుకోవడానికి వాటర్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న మరి బాస్కెట్ లాంటి దాన్ని తీసుకుంది. దాంట్లో వాటర్ని కూడా రెడీ చేసుకొని మరి మిసెస్ ఇవాన్స్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తుంది. ఇప్పటికి ఎన్ని అయినాయి? 6 అయినాయి కదా. 7th ఏంటో చూద్దామా? 7th ఏంటా అని చూద్దాం అనుకున్నప్పుడు అక్కడ వచ్చేసరికి మనుషులు ఎప్పుడైతే విచారకరంగా ఉంటారో ఇది వాడతారు అని చెప్పేసి రాసి ఉంటుంది. బాయ్స్లో ఎవరైనా చెప్తారా? ఇప్పుడు చూద్దాం. మనుషులు విచారకరంగా, వెన్ దే ఆర్ సాడ్ దే యూజ్ దిస్. సో ఆమె కూడా చాలా ఆలోచించింది. ఆమెకు ఆలోచన అస్సలు రాలే. ఏం యూజ్ చేస్తారు? యాంగర్. కరెక్టే. యాంగర్. చాలా విచారంగా ఉంటే యాంగర్ వస్తుంది. కాదు, ఇంకేదైనా అంటే మనం బిబ్లికల్గా చూస్తున్నట్లయితే. సో లెట్ us see. బాగా ఆలోచన చేసినప్పుడు ఆమె నెక్స్ట్ స్లైడ్. ఆమె ఏం చేస్తుందంటే ఒక చోటుకి వెళ్తుంది. అక్కడ ఒక టేబుల్ ఉంటుంది. దగ్గరలోనే రోస్ట్ చేసుకునేందుకు అక్కడ ఒక రాళ్ళు, తర్వాత కొంచెము మట్టి, ఆ యొక్క చెక్క ఆల్రెడీ కాల్చివేయబడి బూడిదగా అయిపోయి ఉన్నటువంటిది ఉంటుంది. మనుషులు విచారకరంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు అని ఆమె గుర్తు చేసుకుంటుంది. కరెక్ట్, బూడిద అని గుర్తు చేసుకుంటుంది. యాషెస్ అని గుర్తు చేసుకుంటుంది. తీసుకుంటుంది, వెంటనే దాన్ని కూడా ఒక బ్యాగ్లో పెట్టుకుంటుంది. యాషెస్ దేనికి సాదృశ్యం అంటే బైబిల్లో ఆ మనిషి ఒకవేళ విచారకరంగా ఉంటే ఆ బూడిదని తీసుకొని ఏం చేసుకుంటాడు? నెత్తినేసుకుంటాడు. ఆ మనుషుల్లో ఒక 3 మనుషులు ఎవరంటే యోబు, తర్వాత మొర్దెకై, తర్వాత యోనా. వీళ్ళు 3 కూడా బైబిల్లో చూసినట్లయితే యోబు సమస్తం కోల్పోయినప్పుడు బూడిదను తీసుకొని ఆయన నేను జన్మించడమే ఒక పాపం అయిపోయింది అని చెప్పేసి తనను తాను అనుకుంటాడు, కానీ దేవుణ్ణి దూషించలే. అంతేకాకుండా మొర్దెకై కూడా వాళ్ళ ప్రజలందరికీ ఒక పెద్ద మరి అల్పం సంభవిస్తుంది అని అంటే ఆయన కూడా బూడిద వేసుకుంటాడు. యోనా కూడా మరి చాలా విచారకరమైన సమయంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడు? బూడిద వేసుకుంటాడు. సో ఇప్పటికి ఎన్ని అయినాయి? 7 ఐటమ్స్ అయినాయి. ఆమెకి 8th ఐటమ్ వస్తుంది. 8th ఐటమ్ ఏంటి అనేది చూసినట్లయితే ఆమె లిస్ట్లో యేసు రక్షించడానికి వచ్చిన వ్యక్తిని కనుగొనండి అని రాసి ఉంటుంది. ఇప్పుడు అందరూ ఎవరైనా చెప్పొచ్చు యేసుక్రీస్తు ప్రభువారు రక్షించడానికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు అని చెప్పేసి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు అనుకుందాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరిని రక్షించాలి అని క్వశ్చన్ అక్కడ. ఇప్పుడు ఎవరు చెప్పాలి ఆన్సర్స్? పాపులను. అయితే ఇంకా యాప్ట్ ఆన్సర్ ఎవరైనా ఇస్తారా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఎవరైనా ఇస్తారా చూద్దాం. రైట్. నన్ను. దట్ ఈజ్ యువర్ ఆన్సర్ షుడ్ బి. రీని ఏమనుకుంటుంది తెలుసా? నేనేం పాపిని కాదు కదా, డాన్ ఉన్నాడు కదా, డాన్ అన్నీ తప్పులే చేస్తాడు, నేను వెళ్ళి డాన్ని పట్టుకొని వెళ్తాను టీచర్ దగ్గరికి,
డాన్ ఇగో ఎయిత్ పాయింట్ ఈయన అని చెప్పేసి డాన్ని తీసుకెళ్దామని డాన్ దగ్గరికి వెళ్తూ ఉండగానే డాన్ ఏమంటాడంటే, రీని నాకు 7 ఐటమ్స్ దొరికాయి, నువ్వు నాకు 8th ఐటమ్ లాగా ఉంటావా అని రీనిని అడిగేసరికి రీని ఫేస్ రెడ్డిష్ అయిపోతుంది. డాన్ ఏంది అసలు, నేను నిన్ను తీసుకెళ్దాం అనుకుంటే నువ్వు నన్ను అంటున్నావు అని చెప్పేసి ఆమె చాలా కోపగిస్తుంది. అయితే ఆమె అంటది, డాన్ చూడు 8th మనం ఇప్పుడు తీసుకెళ్ళాలి అని టీచర్ చెప్పింది, మరి 7 దొరికాయి నీకు నాకు, మరి 8th ఎలా మరి అని అంటే అప్పుడు డాన్ అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని మనకు వర్డ్లెస్ బుక్తోని మిసెస్ ఇవాన్స్ ఆంటీ చెప్పింది కదా. ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు, అందరూ పాపం చేసినారు. అయితే యేసు రక్తము మనల్ని కడగడం చేత మనము పవిత్రపరచబడతాము అని ఆంటీ చెప్పింది కదా, ఈరోజు మనకు లెసన్లో వర్డ్లెస్ బుక్తో చెప్పింది కదా అని చెప్పి డాన్ రీనితోని, వాళ్ళ ఫ్రెండ్ రీనితోని చెప్పినప్పుడు, అవును కరెక్టే కదా, అయితే ఈ 8th పర్సన్ ఎవరు అనేది నేనే అని చెప్పేసి ఇద్దరు అనుకుంటారు. ఇద్దరు అనుకొని వాళ్ళందరూ టీచర్ దగ్గరికి వెళ్తారు. టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టీచర్ అందరినీ గ్యాదర్ చేస్తుంది. అందరినీ గ్యాదర్ చేసి కమాన్ ఎవరెవరు ఏమేమి తెచ్చినారు చూపించండి అని అంటే, ఒకరు అంటారు నాకు 7th దొరకలే టీచర్ అని అంటారు. 7th ఏంటిది? యాషెస్ కదా. 7th దొరకలే టీచర్, నాకు 3rd దొరకలే టీచర్, నాకు 4th దొరకలే టీచర్, నాకు అది మరి మోషే అనగానే ఏం తీసుకొని రావాలో గుర్తుకు రాలేదు టీచర్ అని ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. తర్వాత 8th ఎవ్వరు తీసుకొని రాలేరు, కేవలము ఇద్దరు వాళ్ళ మైండ్లో మరి ఆ ఆన్సర్ పెట్టుకొని ఉంటారు. అప్పుడు మరి 8th ఎవరికన్నా దొరికిందా అంటే అప్పుడు ఎస్ అని ఇద్దరు అంటారు. ఒకటేసారి ఎస్ అని ఇద్దరు అంటారు. ఆ ఇద్దరు ఎవరు చెప్తారు? రీనీ అండ్ డాన్. వాళ్ళిద్దరు ఏమంటారంటే, టీచర్, మిస్సెస్ ఇవాన్స్ టీచర్, ఈరోజు నేను చాలా మరి రియలైజ్ అయ్యాను. ఏంటి అని అంటే నా హృదయము ఎంతో పాపముతో ఉన్నది. ఎందుకంటే మరి నేను చాలా మరి తప్పులు చేస్తున్నాను. ఇంట్లో మమ్మీ డాడీ మాట వినట్లేదు, మరి మా స్నేహితుల్ని నేను కొడుతున్నాను, వాళ్ళతో ఎప్పుడు కొట్లాడుతున్నాను, ఆ కంప్లైంట్స్ నేను ఇంటికి తీసుకొని వస్తున్నా, స్కూల్లో కూడా నేను మాట వింటలేను అని నేను రియలైజ్ అయ్యాను టీచర్. అయితే మీరు చెప్పారు కదా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రంగా చేయనని, నా హృదయము తెల్లగా చేస్తాడని మీరు టీచర్ చెప్పారు కదా. సో ఆ 8th పర్సన్ ఎవరో కాదు టీచర్, నేనే అని చెప్తుంది. నేనే. మిమ్మల్ని కూడా 8th పర్సన్ ఎవరు అని అంటే ఫస్ట్ మీరు ఏం చెప్పారు? సిన్నర్స్, పాపులు అని చెప్పారు. ఇంకా యాప్ట్ ఆన్సర్ అని అడిగితే ఎవరో ఒక్కరో ఇద్దరు సిన్నర్, నేను అని చెప్పారు. నేను. గాడ్ ఈజ్ సేయింగ్, యూ ఆర్ మై సన్, యూ ఆర్ మై డాటర్, హూ ఆర్ స్టిల్ నాట్ కమింగ్ బికాస్ ఆఫ్ యువర్ బ్లాక్ హార్ట్. నీ బ్లాక్ హార్ట్ వల్ల ఇంకా నా దగ్గర రావట్లే బిడ్డ. నేను చేతులు చాచి నీ కొరకు ఆ కలువరి సిలువలో చనిపోయాను బిడ్డ. నా రక్తమంతా కూడా ఆ కలువరి సిలువలో రక్తదారులుగా కార్చినాను బిడ్డ. నీవు చేసిన పాపాల కొరకు ఆ సిలువరిలో రక్తం కార్చాను బిడ్డ. నీ హృదయము నలుపు నుంచి తెలుపు చేయాలని చెప్పేసి నేను చివరి బొట్టు రక్తం వరకు కార్చినాను బిడ్డ అని మళ్ళొకసారి కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మై డియర్ చైల్డ్, మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. డాన్ లాంటి మరి అల్లరి పనులు చేస్తున్నావేమో, రీని లాంటి అల్లరి పనులు చేస్తున్నావేమో, నువ్వు ఈరోజు నువ్వు పక్కనున్నవారే పాపులు అంటున్నావేమో, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీవు పాపివి బిడ్డ. నువ్వు ఇంకా దూరం వెళ్ళిపోతున్నావు, ఇంకా నువ్వు తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటున్నావు, ఇంకా నువ్వు మీ టీచర్స్ మాట వినకుండా ఉంటున్నావు, ఇంకా నీ హృదయంలో మరి అయిష్టమైన అన్నీ చూస్తున్నావు, ఎవరు లేనప్పుడు రూమ్లో గడేసుకొని చూస్తున్నావు, అవన్నీ చేస్తున్నావు బిడ్డ. నేను నీకోసము అంతగా రక్తము నీకోసం కలువరి సిలువలో చనిపోయినా కదా బిడ్డ, ఐ జస్ట్ టు సేవ్ యూ అని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేసి ఈరోజు నీ హృదయాన్ని చక్కగా తెల్లగా చేయాలనేసి చేస్తున్నాడు. తద్వారా దేవునిలో నువ్వు ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. స్టిల్ లాంగింగ్ ఫర్ యూ. చేతులు చాచి అడుగుతున్నాడు, ప్లీజ్ కమ్ మై సన్, ప్లీజ్ కమ్ అని చెప్పేసి చేతులు చాచున్నాడు. అందరూ మోకరించండి, తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. రీనీ అండ్ డాన్ వాళ్ళ టీచర్ దగ్గర కూడా ఇట్లాగే మోకరించి ప్రార్థన చేసినారు. నేను ఎవరిని ఇప్పుడు చేతులు ఎత్తండి అని అడగను,
కానీ మీ మనసులో మీరు ప్రార్థన చేసుకోండి. మీ మనసులో మీరు ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, ఈ 6 దినాలు నేను VBSకి వచ్చినాను, కానీ నేను గత 5 దినాలు కూడా పెడచెవి పెడుతున్నాను. ఈరోజు నా కొరకు తీసుకుని వచ్చినటువంటి ఈ లెసన్ ద్వారా నాతో మాట్లాడారు. రీనీ లాగా, డాన్ లాగా మరి నేను చెడ్డ పనులు చేసేటోని, మరి అల్లరి పాటలు పాడేటోని, అల్లరితో కూడిన మరి పనులన్నీ చేసేదానను. దయచేసి నన్ను క్షమించండి యేసయ్య అని ఒకవేళ నువ్వు ఈరోజు అనుకుంటున్నట్లయితే, నీ హృదయం యేసయ్య మరి నల్లటి హృదయాన్ని తెల్లగా చేయాలని తన యొక్క ప్రశస్త రక్తాన్ని ఆ కలువరి శిలువలో కార్చినాడు. అది నీకు గుర్తు చేస్తున్నాడు. ఇంకా నువ్వు అదే నల్ల హృదయము ఉండాలని అనుకుంటున్నావా? లేదు. టుడే ఈజ్ ద డే యూ హ్యావ్ టు రిపెంట్. ఒకవేళ ఆ రిపెంటెన్స్ నీలో కలిగినట్లయితే నువ్వు మనసులో ప్రార్థన చేసుకో. 1 minute టైం మనసులో ప్రార్థన చేసుకోండి. తర్వాత నేను ప్రార్థన చేస్తాను, మీ కొరకు ముగించుకుందాం. ఎవ్వరు కూడా కళ్ళు తెరవద్దు. ఇది గంభీరమైన సమయం. అక్కడ రీని ఇంకా డాన్ నువ్వు పాపివి అని వాళ్ళు అనుకున్నారు, కానీ తర్వాత వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినారు. పెద్ద లేదు, చిన్న లేదు, ఏ తారతమ్యం లేదు. చిన్న ఉన్నప్పుడు చిన్న పాపాలు చేస్తున్నావు, పెద్దగా అయినాక అడల్ట్ పాపాలు చేస్తున్నావు, అంటే అవి చెప్పలేనటువంటి పాపాలు చేస్తున్నావు. మరి నీ హృదయంలో ఏ పాపం ఉందో దేవుడు నీకు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. బిడ్డ, ఈ పాపాన్ని ఈరోజే తొలగించుకో నాయనా. ఇంకా మిగతా VBS డేస్ మరి మనం వస్తామో రామో తెలియదు. ప్రభువా, పాపిని నన్ను క్షమించు నాయనా. ఆ యొక్క సమస్తమైన పాపము దూరం చేసుకుంటాను. సినిమాలు చూడను, చెడ్డ మాటలు మాట్లాడను, చెడ్డ పిక్చర్స్ చూడను, మమ్మీకి డాడీకి తెలియని వేరే ఏ రిలేషన్స్ నేను మెయింటైన్ చేయను అనేసి నువ్వు ఈరోజు తీర్మానించుకో. మళ్ళీ రేపు VBS వస్తుందో రాదో తెలియదు, వస్తామో రామో తెలియదు మనకు. మరి వచ్చే సంవత్సరం కల్లా మనము మరి ఈ డేని చూస్తామో లేదో, ఈ ఫ్రీడమ్ ఉంటుందో లేదో మనకు VBS. సో కనుక ఈరోజే తీర్మానించుకో. దేవుడు మనకు మరి ఎంతో మరి రిమైండింగ్ మళ్ళా ఇస్తున్నాడు. సో కనుక నా వెంట ఎవరైతే తీర్మానించుకున్నారో, ఈరోజు యథార్థమైన తీర్మానంతో ఎవరైతే ఉన్నారో బిడ్డ, ప్రేయర్ హూ కేమ్ ఫర్ ప్రేయర్, యథార్థమైన తీర్మానంతో ఎవరైతే ఉన్నారో, బిడ్డ ఈరోజు నీ హృదయాన్ని సంధిస్తున్నాడు. ఇంకా నీ హృదయం నల్లగా ఉన్నట్లయితే తెల్లగా చేయాలనుకుంటున్నాడు దేవుడు. స్కావెంజర్ హంట్ చూసినాం, వేరే గేమ్ చూసినాం, వర్డ్లెస్ బుక్లో ఉన్నటువంటి ఇవన్నీ చూసినాం. గాడ్ ఈజ్ నాకింగ్ ఎట్ యువర్ డోర్. హీ వాంట్స్ టు కమ్ ఇన్ టు యువర్ హార్ట్. చాలు, బ్యాడ్ రిలేషన్స్ చాలు, ఆ ఇన్స్టా చాలు, ఆ రీల్స్ చాలు, ఆ యూట్యూబ్ చాలు, చెత్త చెదరం అంతా తీసేసుకోవాలని దేవుడు ఇన్వైట్ చేస్తున్నాడు. ఆ ఆశ నీకు ఉన్నట్లయితే, నువ్వు హృదయంలో తీర్మానించుకున్నట్లయితే చెయ్యెత్తు. ఆ చెయ్యిని దేవుడు చూస్తున్నాడు. ఎస్ లార్డ్, నేను ఇంకా ఇప్పటి నుంచి ఇవన్నీ వదిలేస్తాను, నా హృదయం నీకు ఇస్తున్నా అనేసి నువ్వు తీర్మానించుకో. ఎవరైతే తీర్మానించుకున్నారో వారు నాతో ఒక చిన్న మాట ప్రార్థన చేయండి. యేసయ్యా, నా హృదయంలోనికి మీరు రండి. యేసయ్యా, పాపముతో నిండిన నా హృదయము నల్లగా ఉంది. యేసయ్యా, నీ రక్తము చేత కడిగి పవిత్రపరిచి తెల్లగా చేయండి. యేసయ్యా, నీ బిడ్డగా చేసి మీ మందిరంలో నేను ఎదుగుటకు సాయం చేయండి. యేసయ్యా, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకొంచు యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అట్లా కళ్ళు మూసుకున్నామా? ప్రేమల తండ్రి, యేసుక్రీస్తు నామములో మీ పాద సన్నిధికి వస్తున్నాం. ఆ రోజున VBSని క్లోజింగ్ లెసన్ ద్వారా ముగించుకున్నటకు మీరు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ యొక్క క్లోజింగ్ లెసన్ స్కావెంజర్స్ హంట్ స్టోరీ ద్వారా ఇక్కడున్న పిల్లలతోనూ నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడుతూ వచ్చినారు, మీరు సంధించినారు. మా హృదయాలను మీరు పరీక్షించే దేవుడు. మేము ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, మా టీచర్ చూడకపోవచ్చు, మా తల్లిదండ్రులు చూడకపోవచ్చు, మా ఫ్రెండ్స్కి తెలియకపోవచ్చు, కానీ ప్రభా మీరు చూస్తున్నారు. ప్రభా
మా హృదయం నల్లగా ఉన్నట్లయితే మేము పరలోక రాజ్యానికి వెళ్ళలేం. అవును ప్రభువా, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మాకెంతైనా అవసరం. మా పిల్లల యొక్క హృదయాలను, మలినమైన మా పిల్లల యొక్క హృదయాలను మీ కుమారుడు కార్చిన ప్రశస్తమైన రక్తంతో మీరే కడగవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శుద్ధి చేయండి, ఇప్పుడు మరి తెల్లగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే భాగ్యాన్ని మా పిల్లలందరూ కూడా ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, ఎవరైతే పాపక్షమాపణ మీ సన్నిధిలో కోరుతూ వచ్చినారో వారికి నిశ్చయతను అనుగ్రహించవలసింది ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మరి రేపటి దినాన VBS కొరకు కూడా మరి పిల్లలందరినీ కూడా మీరు సిద్ధం చేయవలసింది ప్రార్థిస్తున్నాం. వారి ఫ్రెండ్స్ అందరూ కలిసి రాగలటకు సాయం దయచేయండి. రానున్న ఇప్పుడు మరి 4-5 దినాలు ప్రభా VBSలో అద్భుత రీతిగా మీరు సహాయం దయచేస్తూ రావాల్సింది ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైతే కఠినంగా మరి ఉండి వారి హృదయాలను మీకు ఇవ్వకోకుండా మరి వారి పాపాన్ని వారి హృదయంలో దాచుకున్నారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని కూడా సంధించండి. వారిలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను అనుగ్రహించండి. ఈ 10-11 దినాల VBS మరి ప్రతి ఒక్కరి హృదయాలను మార్చేదిగా ఉన్నట్టుకు మీరు సహాయం తెచ్చండి. ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు తండ్రి ఎంతో సంతోషంగా మరి పాపాలను విడిచిపెట్టిన వారంగా వెళ్ళగలిగే సంతోషాన్ని మా పిల్లలకు మాకు అనుగ్రహించవలసింది ప్రార్థిస్తున్నాం. చేసిన మేలు బట్టి నీకు వందనాలు. మరి చేయబడిన పరిచర్యకు మీరే ముద్ర వేయవలసిందిగా ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనతోనూ VBSకి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ ఉండునుగాక. ఆమేన్.